హాయ్ ఫ్రెండ్స్, లెమన్ రైస్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగబెళ్ళు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత కాసిన్ని కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి బాగా కలపాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ పచ్చిమిర్చి కారం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి, కొత్తిమీర వాటన్నిటిని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కారంను అందులో వేసి బాగా కలపాలి. తర్వాత పసుపుని వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన వెళ్ళాక స్టవ్ ఆపేసేయాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి చేయండి, ఓకేనా? కారం వేసాక మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు రైస్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. ఆ రైస్ అంతటిని ఈ కడాయిలోకి వేసి తగినంత ఉప్పు, తగినంత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, లెమన్ రైస్ చాలా ఈజీ. పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. చూస్తుంటే ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం? ఇలా మజ్జిగ మిరపకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.